విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి ఉంటున్న నివాసానికి వరద నీరు చేరింది. అసలు ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఏంటంటే కుంటలు కబ్జా చేస్తే కూలగొడతామని హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చినారు. పూర్తిగా రివర్ బెడ్లో ఉన్నది చంద్రబాబు నాయుడు ఇల్లు. ఒక ముఖ్యమంత్రి ఇల్లు చట్ట వ్యతిరేకంగా గ్రీన్ అంటే పర్యావరణానికి వ్యతిరేకంగా రివర్ బెడ్లో కట్టిన ఇంట్లో ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు వరదలు వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆంధ్రప్రదేశ్లో లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ముఖ్యమంత్రిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన ఇల్లు మునిగిపోతుంది. ఆయన ఏం చెప్తున్నాడు? నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను ఇంట్లో ఉండలేదు అంటలేదు ఆయన. ఈ వరద ఉధృతి ప్రజలందరూ క్షేమంగా ఉండేంత వరకు నేను ప్రజల మధ్యలోనే ఉంటా అంటున్నాడు. అక్కడ ఇల్లు మునిగిపోయిన సంగతి చెప్పట్లేదు. ప్రజలని మభ్యపెట్టడంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు.